మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడవు నీవని, మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడవు నీవని, నిన్ను పాడే సమయమేది అని స్తుతికి మల్చి తరుణము, మనసు నిల్డా నిండిన నా హృదయ కోవెల దైవమా, మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడవు నీవని. ఏ మంచి నాలో లేకున్నను, కఠినుడనై క్రీస్తును సిలువేసిన, ఏ మంచి నాలో లేకున్నను, కఠినుడనై క్రీస్తును సిలువేసిన, నాకై మౌనం వహించిన, నీ శ్రమ దర్శనం చూచిన నాడు నేను నీ జత కోరితి కలుషము పాపు, ఒక్క పుణ్య కార్యం చేసిన నీదు త్యాగభరితం శుభచరితం, మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడా యేసయ్యా. క్షమలేని పాపములు మించగా, మెడ మీద కాడి బరువెక్కగా, క్షమలేని పాపములు మించగా, మెడ మీద కాడి బరువెక్కగా, నాపై దృష్టిని ఉంచిని, మహిమను విడిచిన కాడిని సులువు చేసి, నా జత నిలిచిన రక్షణ కొరకు ఒక్క పుణ్య కార్యం చేసిన నీదు త్యాగభరితం శుభచరితం, మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడా యేసయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం, ధర్మమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు. చదివినటువంటి వాక్య భాగంలో ధర్మమును ఆచరించు వారికి కీడు ఏమియు సంభవింపదు. ధర్మము అనగా ఒక కట్టడ, ఒక నిర్ణయించబడినటువంటి ఒక విధి,
దానిని ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు. ఉదాహరణకు మనం వీధులలో కుడి ప్రక్కకు వెళ్ళాలి అన్నప్పుడు కుడి ప్రక్కనే వెళ్తే ఎటువంటి సమస్య ఉండదు. అదే వస్తున్న వాహనాలకు ఎదురుగా వెళ్తే సమస్య. గవర్నమెంట్ ప్రభుత్వం విధించినటువంటి ఆ ఆజ్ఞను, కట్టడను, విధులను అనుసరించి జీవించినట్లయితే సమస్య ఏమీ ఉండదు. కానీ వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తేనే సమస్య వస్తుంది. పరిశుద్ధాత్ముడు నేను సెలవిస్తున్నటువంటి మాట ఏదనగా, మనము ధర్మమును ఆచరించినప్పుడు కీడేమియో సంభవింపదు. ఇప్పుడు లోక సంబంధంగా భౌతికంగా ఉన్నటువంటి ధర్మమును ప్రక్కన పెట్టినట్లయితే వాక్యానుసారంగా మనకు నిర్ణయించినటువంటి, మనకు విధించబడినటువంటి ఆ ధర్మము ఏమై ఉన్నది. ఇంకొక తర్జుమాలో మనం ఇదే వచనాన్ని చూస్తాం. ఆజ్ఞను శిరస్సా వహించే వారికి కీడేమియు కలుగదు, వారికి నష్టం కలిగించేది ఏది కూడా వారి దగ్గరికి చేరదు. ఆజ్ఞను శిరస్సా వహించడం మరియు ధర్మమును ఆచరించడం. ఈ ధర్మము యొక్క ఆజ్ఞను సంగతి మనం చూసినప్పుడు మనకు నిర్గమకాండం మనకు అర్థమవుతుంది. దేవుడు తన జనులకు నిర్ణయించినటువంటి ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నప్పుడు కీడేమియో సంభవింపదు. ఆయన ఆజ్ఞకు విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే లోకంలో ఉన్నటువంటి సాతాను వాడి కీడుతో వారి దరికి చేరి పడవేయడానికి ప్రయత్నం చేస్తాడు. వారు ఎంత ఆత్మీయంగా ఉంటున్నామని అనుకుంటున్నప్పటికీ ధర్మమును ఆచరింపక, ఆజ్ఞను శిరస వహించక జీవించినట్లయితే వేషధారణ భక్తిగా భక్తి మార్చబడుతుంది. కనుక ఆ భక్తిలో ఉన్నటువంటి ఆ వేషధారణ క్రియను బట్టి అపవాది వారిని సులువుగా పడవేయడానికి అవకాశం ఉంటుంది. కనుక నేటి దినాన ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట, మనము ధర్మమును ఆచరించాలి, ఆజ్ఞను శిరస్సా వహించి పాటించాలి. ఇప్పుడు మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఇదే వచనంలో ధర్మమును ఆచరించు వారికి కీడు సంభవింపదు అని అన్నప్పుడు, ధర్మమును ఆచరించిన వారికి కీడేమియో సంభవింపదు అన్నప్పుడు ధర్మమును ఆచరింపని వారికి ఏమి సంభవిస్తుంది? కీడు సంభవిస్తుంది. ప్రభు మాటలో ఉన్నటువంటి ఆ యొక్క అర్థాన్ని, భావాన్ని మనం గమనించినట్లయితే ఎంతో వింతగా, ఎంతో నిగూఢమైనటువంటి అంశం మనం పొందుకున్నట్లుగా అనిపిస్తుంది. మనము ధర్మమును ఆచరించకపోతేనే మనకి కీడు సంభవిస్తుంది. నేడు మనం గమనించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మనము చేయవలసినటువంటి పనుల్లో, మనం ప్రయాణాల్లో, మనకు ఉద్యోగాలు, మన వ్యాపారాల్లో, మన చదువులో మనకు వ్యతిరేకంగా ఎదురవుతున్నటువంటి పరిస్థితులను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని అవి మన జీవితంలో పొడచూపడానికి గల ముఖ్య కారణం ఏమై ఉన్నది? అటువంటి వ్యతిరేకత మన జీవితంలోకి అడుగుపెట్టడానికి మనము తెరిచినటువంటి తలుపు ఏమై ఉన్నది? మనం ఏ విధంగా వాటికి అవకాశం ఇచ్చాము అన్న సంగతిని. భక్తిలో ఉంటూ భక్తి విరుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటే అపవాది సులువుగా ప్రవర్తిస్తాడు. వాక్యం సెలవిస్తుంది ప్రకటన గ్రంథంలో, నువ్వు భక్తిలో ఉండు లేదా భక్తిని విడిచిపెట్టన్న బ్రతుకు. నిలువెచ్చని స్థితి అస్సలే వద్దు, అది బహు భయంకరమైనది. మనం భక్తిలో ఉన్నప్పుడు మనం క్షేమంగా ఉంటాం. ఇంకా వాక్యం సెలవిస్తుంది, యెహోవా నామము గొప్ప బలమైన ఆశ్రయ దుర్గము మనకు, నీతిమంతుడైన వాడు దానిలోకి పరిగెత్తుకుని వెళ్తాడు. మనం ఆయన ఆశ్రయంలోకి అడుగుపెట్టిన తర్వాత మనకు కీడు చేయవారు ఎవరు? యెహోవా ఆశ్రయదుర్గంగా మనకు ఉన్నప్పుడు మనకు హాని చేయదలిచిన వారు ఎవరు? ఎవడు కూడా మనకు హాని చేయలేడు. అయితే ఒకటి వాస్తవం, మనం ఆయన ఆశ్రయపురం నుండి, ఆయన ఆశ్రయం నుండి మనం బయటికి వచ్చినట్లయితే శత్రువు మన కొరకు పొంచి ఉన్నాడు అన్న సంగతి వాస్తవం. మనము శత్రువుల చేత దాడి చేయబడుతున్నాము అని అన్నప్పుడు మనం ఆయన యొక్క ఆశ్రయంలో నుండి బయటకు వచ్చాము అన్న సంగతి గుర్తించవలసిన వారమై ఉన్నాము. అయితే ప్రభు సెలవిస్తున్నారు, మీరు నా ఆజ్ఞను అనుసరించి, నా యొక్క ధర్మమును అనుసరించి జీవించినట్లయితే మీకు కీడు ఎంత మాత్రము సంభవింపదు. ఆయన ఆజ్ఞను అనుసరించడము, ఆయన ధర్మమును ఆచరించడము అనగా ఆయన ఆశ్రయంలోకి మనం అడుగుపెట్టడం, ఆయన చేతి క్రిందకు మనం వెళ్ళడం, ఆయన కౌగిలిలోకి మనం వెళ్ళడం, ఆయన రక్తపు కోటలకు మనం ప్రవేశించడం. అప్పుడు మనకి ఏ కీడు కూడా సంభవింపదు. అది ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను, కుటుంబ పరంగాను, ప్రతి విషయంలోనూ, వ్యాపార పరంగాను, ఉద్యోగంలో, సమస్త విషయములలో కీడు సంభవింపకుండా ప్రభు సహాయాన్ని అనుగ్రహిస్తాడు, క్షేమాన్ని కలుగు చేస్తాడు, సంరక్షిస్తాడు, దీవిస్తాడు, కాపాడి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. కనుక ఆయన ఆజ్ఞను అనుసరించి, ధర్మమును అనుసరించిన వారికి కీడు సంభవింపకుండా ఉన్నటువంటి ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. దావీదు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు సౌలుకు ఏమాత్రము హాని చేయలేదు.
ధర్మమును ఆచరిస్తూ ముందుకు వెళ్ళాడు, దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ ముందుకు సాగాడు అన్నప్పుడు సౌలు అతని మీద విషపు చూపు చూడడానికి, అతని కీడు చేయడానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేదు. కానీ తను లోపల అసూయతోనూ క్రోధముతోనూ ఉక్రోషముతోనూ కోపముతోనూ తనకంటే దావీదు ఉన్నతంగా ఎదుగుతున్నాడని కక్షతోనూ అతని మీద దాడి చేయడం ప్రారంభించాడు. అక్కడ మనం గమనిస్తాం ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయంలో. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనంలో దావీదు అంటున్నాడు, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రం కూస్తుని గనుక నా వల్ల నీకు కీడెంత మాత్రమును రాలేదనియు నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకుని వచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. దావీదును సౌలు తరుముతూ ఉన్నాడు, ఎప్పటి నుండో తరుముతూ ఉన్నాడు. కానీ ఒకరోజు దావీదుకి అవకాశం వచ్చింది సౌలు మీద దాడి చేయడానికి. సౌలు ఒంటరిగా నిద్రిస్తూ ఉండగా అతని మీద ఏదన్నా కీడు చేయడానికి దావీదుకి అవకాశం ఉంది, అతని ప్రాణాన్ని హరించడానికి కూడా అవకాశం ఉంది. కానీ దావీదు మాత్రం సౌలు యొక్క వస్త్రపు చెంగును మాత్రమే తుంచి తీసుకుని వచ్చాడు, బయటకు వచ్చాడు. అటుపిమ్మట దావీదు పిలుస్తున్నాడు, సౌలా నా రాజా, రాజా ఇగో నీ వస్త్రపు చెంగును నేను తుంచి నా చేతిలో ఉంచాను, నీకు ఆ సంగతి తెలియదు. ఆ క్షణంలో నేను నిన్ను ఏదైనా చేయవచ్చు, కానీ నేను చేయలేదు. ఎందుకంటే నేను ధర్మమును ఆచరించువాడను, ఆజ్ఞను అనుసరించి జీవించువాడను. ఏంటి నాకు నిర్ణయించబడినటువంటి ఆజ్ఞ అనగా అభిషేక్తుడైన వారిని నీవు ముట్టకూడదు, అభిషేకించబడిన వారికి మీరు కీడు చేయకూడదు, వారితో యుద్ధము చేయకూడదు, వారికి మీ ద్వారా హాని కలుగకూడదు. అవును, నాకు నిర్ణయించబడినటువంటి ఆజ్ఞను అనుసరించి నేను జీవించాను, కాబట్టే నేను నీకు ఏమాత్రమూ హాని చేయలేదు. మరి నీవు ఒక రాజు స్థాయిలో దేవుడి చేత అభిషేకించబడినటువంటి స్థానంలో ఉన్నప్పుడు నాకు ఎందుకని హాని చేస్తున్నావు, నన్ను ఎందుకని చంప చూస్తున్నావు, నన్ను ఎందుకని తరుముతున్నావు, నేను నీకు ఏ కీడు చేశాను అని దావీదు అడుగుతున్నాడు. మనం ఈ యొక్క చరిత్రలో కొంచెం ముందుకు వెళ్ళి చివరి దశను చూసినట్లయితే ధర్మమును ఆచరించే వారికి కీడేమీ సంభవింపదని ప్రభువు సెలవిచ్చిన రీతిని దావీదుకు సౌలు ఎన్ని కీడు చేయాలని ఆపద కలిగించాలని ప్రయత్నాలు చేసినా ప్రతి ప్రయత్నము విఫలమైపోయింది. చివరకు యుద్ధంలో సౌలు మరణించాడు. సౌలుకు అటువంటి దుర్గతి ఎందుకు వచ్చింది అని చూసినట్లయితే ధర్మమును ఆచరింపక, ఆజ్ఞానుసారంగా జీవింపక, ఆ ఆజ్ఞను ధర్మమును ప్రక్కన పెట్టి తనకు మెచ్చినటువంటి మార్గంలో సాగిపోయాడు కనుకనే తనకు కీడు సంభవించింది. దావీదు ఏ కీడు చేయకపోవట చేత అతనికి కీడు కలగలేదు, మరియు అతనికి సింహాసనం దక్కింది. ఇజ్రాయెల్ 12 గోత్రములను పాలించే రాజస్థానం అతనికి దక్కింది. కారణం ఒకటే, ధర్మమును ఆచరించే వారికి కీడేమీ సంభవింపదు. దావీదుకి ఎటువంటి కీడు సంభవింపలేదు. అతడు ఎక్కడికి వెళ్ళినా జయము చూసుకొని వస్తున్నాడు. కారణం యెహోవా అతనికి తోడుగా ఉన్నందున. మనము ధర్మమును ఆచరించినప్పుడు, ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడు మనకు కీడేమీ సంభవింపదు. ఇంకా మాట్లాడితే ప్రభు వాక్యం సెలవిస్తుంది, కీడును సైతం ఆయన మేలుగా మార్చివేస్తాడు. వారు మనకి కీడు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ కీడు మనకు మేలుగా మార్చబడుతుంది. ఆయన చేసేటువంటి అద్భుతములు, ఆశ్చర్యములు ఎంతో వింతైనవి. ఇంతకీ మనకు ఆయన అనుగ్రహించినటువంటి ఆజ్ఞ ఏమై ఉన్నది? మనం నిర్గమకాండంలో చూసినట్లయితే 10 ఆజ్ఞలను మనం చూస్తాం. నిజానికి 10 ఆజ్ఞలు కాదు, 651 ఆజ్ఞలను మనం ఆ కాండాల్లో మనం చూస్తాం. అయితే మనకు నేడు ఈ క్రొత్త నిబంధన కాలంలో మనం ఉన్నప్పుడు మనకు ప్రభు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు కేవలం 2. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధించు, ప్రేమించు. అదేవిధంగా రెండవది, నీ తోటి వ్యక్తులను నీవు ప్రేమించు. మనం దేవుణ్ణి ప్రేమించాలి, మనతో ఉన్నవారిని ప్రేమించాలి. వీటిల్లో మనం విఫలమైతే ధర్మమును ఆచరింపక ప్రక్కన ఉన్నట్లే. వీటిని మనం విసర్జించినట్లయితే కీడు కొరకు పరిగెడుతున్నట్లే. వీటి సంగతి మనం తెలుసుకోకపోతే అపవాది ఎన్నో కుయుక్తులతో మన ముందు నిలిచి ఉన్నాడన్న సంగతి వాస్తవం. మనం ఇప్పటి వరకు పాపం మీద జయం చూడక విఫలమై అపజయాలతో కుంగిపోవడానికి, కుమిలిపోవడానికి గల కారణం, హేతువు ఇదే అయి ఉన్నదని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక నేటి దినాన్ని వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం దేవుని ప్రేమించే విషయంలో ముందడుగు వేయాలి.
మన తోటి వారిని ప్రేమించే విషయంలో మనం ముందడుగు వేయాలి. సాధారణంగా మనం ప్రేమించే తత్వమును చూసినట్లయితే మనకి ఏదైతే మనకి ఎవరైతే మేలు కలిగిస్తారో, మనకి ఎవరైతే సహాయం చేస్తారో, మన మాట ఎవరైతే వింటారో వారికి మాత్రం మనం ప్రేమను చూపిస్తాం, ప్రేమను కనపరుస్తాం. అయితే వాక్యం సెలవిస్తుంది ప్రతి వారిని మనం ప్రేమించాలి. క్రీస్తును అనుసరించినా, క్రీస్తును అనుసరించకపోయినా, రక్షణ పొందినా, రక్షణ పొందకపోయినా, ఈ దేశమైనా ఏ దేశమైనా, ఈ జాతి అయినా ఏ జాతి అయినా, ఏ రంగైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, దీనికి ఎటువంటి భేదాలు లేనే లేవు. ప్రతి వారిని మనం ప్రేమించాలి. మనం ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఎవరితో మాట్లాడినా ప్రతి వారితో మనం ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. ఎందుకంటే క్రీస్తు యొక్క తత్వం అదే. ఆయన ప్రేమ స్వరూపి. ఆ తత్వం మనం ధరించుకున్నప్పుడు, ఆ స్వభావం మనం కలిగి ఉన్నప్పుడు మనకు కీడి చేయదలిచిన వారు ఎవ్వరూ కూడా మన ఎదుట నిలబడలేరు. ఒకవేళ మనం ధర్మమును ఆచరింపక ఆజ్ఞలను ప్రక్కన పెట్టినట్లయితే, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకొనక విపరీతమైనటువంటి వక్ర బుద్ధితో ముందుకు సాగినట్లయితే కీడు సంభవింపక మానదు. ఇంకొక విషయాన్ని ఇదే వచనంలో మనం చూస్తాం. సమయము వచ్చిననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సును తెలుసుకొందురు. ధర్మమును ఆచరించే వారికి కీడేమీ సంభవింపదు అని చెప్తూ దాన్ని కంటిన్యూషన్, దాన్ని పూర్తి వివరణతో కింద రాసినటువంటి మాట, సమయము వచ్చిననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకుందరు. కొన్ని సందర్భాల్లో మనకి కీడు జరుగుతున్నట్లుగా, మన ప్రయత్నాలు విఫలమైపోయి మనం నష్టానికి గురవుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే అక్కడ మనం గుర్తించాలి, మనము ధర్మమును ఆచరిస్తూ ఉన్నప్పుడు మనకు కీడు సంభవింపదు. ఒకవేళ ఇప్పుడు మనకు మేలు కలగకుండా ఆలస్యం అవుతున్నప్పటికీ మనం క్రీస్తును ఎరిగిన వారమైతే, జ్ఞానులుగా మార్చబడినట్లయితే, నీతిమంతులుగా తీర్చిదిద్దబడినట్లయితే, ఆయన సత్య మార్గంలో నిలిచినట్లయితే మనం గుర్తిస్తాం న్యాయం ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. ఆయన మన పట్ల ఉన్నతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన మనకు జయమును అనుగ్రహిస్తాడు. మన శత్రువుల నుండి మనల్ని తప్పిస్తాడు. మన శత్రువులను అణిచివేయవాడు ఆయనే. మన కొరకు శూర కార్యములు జరిగించేవాడు ఆయనే. సమయం వస్తుంది. ఒకవేళ ఇప్పుడు రాలేదేమో, ఇప్పుడు మనకు బాధగా ఇబ్బందిగా అనిపిస్తున్నాయేమో పరిస్థితులు, కానీ నిశ్చయముగా ధర్మమును ఆచరించే వారికి, ఆజ్ఞానుసారంగా జీవిస్తున్న వారికి నిశ్చయంగా ఆయన ద్వారా మేలు మనకు కలుగు చేస్తాడు, న్యాయమును మనకు కలుగు చేస్తాడు, మేలును కలుగు చేసి సంతోషానికి గురి చేస్తాడు, ఆనందమును కలుగు చేసి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెడతాడు. కనుక మనం ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు మేలు చేస్తాడు. ఇంకా మనం వాక్య లేఖనాల్లో చూస్తాం. గ్రంథం 84:11 యథార్థముగా ప్రవర్తించే వారికైనా ఏ మేలు చేయక మానడు. మనము ధర్మమును ఆచరిస్తున్నాము అని అన్నప్పుడు మనం యథార్థంగా ప్రవర్తిస్తున్నాము అన్న సంగతి వాస్తవం. మనం ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నాము అని అన్నప్పుడు మనం యథార్థంగా ప్రవర్తిస్తున్నాము అన్న సంగతి వాస్తవం. యథార్థంగా ప్రవర్తించేవారు, ధర్మమును ఆచరించేవారు లోక సంబంధమైన వాటి కొరకు పరుగెత్తరు. పాపమును గుర్తించేది, పాపము దాని జోలికి వెళ్ళకూడదని వెనుకకు అడుగు వేస్తారు. ఇతరులకు హాని కలిగించేటువంటి పని వారు చేయరు. ఇతరులను దుఃఖ సాగరంకు తీసుకువెళ్ళేటువంటి ప్రవర్తనను వారు కలిగి ఉండరు. ఇతరులను పాడు చేసేటువంటి క్రియలు వారు చేయరు. అయితే నేటి దినాన్ని మనం గుర్తించాలి, ధర్మము నుండి తప్పించేవారు అనేకులు మన కనులెదుట కనబడుతున్నారు. అందుకే పౌలు కూడా అంటాడు తన పత్రికలో, పేతురు అంటాడు, యోహాను కూడా అంటాడు, ధర్మం నుండి తప్పించేవారు, ఇంకను దుర్బోధనలు చేయవారు, అసత్యం నుండి తప్పించేవారు, అసత్యంలోకి వెళ్ళేవారు, సత్యము నుండి తప్పించేవారు, అజ్ఞానులు, వాక్యములో లేని విషయాలను బోధిస్తూ భ్రమపరుచు ఆత్మచేత నడిపించబడుతున్న వారు బయలుదేరతారు. ఇంకా మాట్లాడితే వాళ్ళు ఎప్పుడో బయలుదేరిపోయారు. ఇప్పుడు వారు మన కనుటే అనేకులు కనపడుతూ ఉంటారు. వాటిని మనం గుర్తించాలి. ధర్మమును ఆచరించేవారు అధర్మమును గుర్తిస్తారు. ఆజ్ఞను ఆచరించేవారు ఆ ఆజ్ఞ విరుద్ధమైనటువంటి పనిని గుర్తిస్తారు. కనుక మనం ఆజ్ఞను గుర్తించాలి, ఆజ్ఞానుసారంగా జీవించాలి, ధర్మమును అనుసరించి జీవించాలన్నప్పుడు అధర్మమైనది, ఆజ్ఞకు విరుద్ధమైనది మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ప్రేమ లేనితనం, దేవుణ్ణి పూర్ణముగా ఆరాధించలేనటువంటి పని ఆయన ధర్మమును విడిచిపెట్టుట. అందుకే ఇంకో విషయాన్ని మనం చూస్తాం. ఎబ్బేజ్ కూడా అంటాడు, నాకు సహాయం చేయ ప్రభువా, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఇంకో నీ కుడి హస్తం నాకు తోడుగా ఉంచు, నా సరిహద్దులు విశాలపరచు,
నా సహోదరులందరికంటే నా తల హెచ్చించు, నన్ను దీవించు. ఇంకా అంటాడు, కీడులోకి పడిపోకుండా నన్ను తప్పించు అని అడుగుతాడు. ఎబ్బేజు దేవుని ఉద్దేశానుసారంగా దేవుని ధర్మశాస్త్రంను అనుసరించి జీవిస్తున్నాడు కాబట్టే దేవుడు వెంటనే ఎబ్బేజు యొక్క ప్రార్థనను అంగీకరించాడు. ఎబ్బేజుకి ఏ కీడు రాకుండా మరియు అతను అడిగిన ప్రతి కోరికను ఆయన స్థిరపరిచి ఆమెనని అతని జీవితంలో సఫలీకృతం చేశాడు. కారణం ఒకటే, ఆయన ధర్మమును ఆయన ఆజ్ఞను అనుసరించి జీవిస్తే మనకు ఆయన సమస్తమును సమకూర్చి మేలుకరమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. ప్రస్తుతం ఒకవేళ మేలుగా లేనట్లుగా అనిపించిన ఈ రోగము, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ అప్పుల సమస్యలు, ఈ మాట వినటువంటి కుమారులు, మాట వినని కుమార్తెలు, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, ఇంకను చీకటి ప్రభావాలు, వీటన్నిటిని బట్టి కురిసించిపోతూ కుమిలిపోతూ ఉంటే వాక్యం సెలవిస్తుంది, జ్ఞానులు మనస్సును ఉంచుతారు, నేను ధర్మమును ఆచరిస్తున్నాను, నిశ్చయంగా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. యోబును చూసినట్లయితే మనకు సరిగ్గా ఇదే ఉదాహరణ దానికి సరిగ్గా సరిపోతుంది. యోబు అంటాడు, నా దేవుని నేను ఎరిగి ఉన్నాను, ఆయన నాకు తెలుసు బాగా. ఇప్పుడు ఒకవేళ నేను ఇలా ఉన్నా నిశ్చయంగా నేను మెరుస్తాను. నేను ఇప్పుడు శోధించబడుతున్న సమయం, నేను శుద్ధ సువర్ణంగా మార్చబడతాను. ఆయన నన్ను విడిచిపెట్టలేదు, ఆయన మరలా నన్ను నిలబెడతాడు. నేను ఆయనను స్తుతిస్తాను, ఇంకా నన్ను ఘనపరుస్తాను, ఆయన గురించి చాటిస్తాను. ఎందుకంటే యోబుకు తెలుసు, నేను ధర్మమును ఆచరించాను, ఆజ్ఞానుసారంగా జీవించాను, సర్వోన్నతుడితోనూ సర్వశక్తిమంతుడితోనూ నేను వ్యాజ్యమాడతాను, ఆయన నా ఎదుటి నిలబడితే నాలో ఏ తప్పుదం లేదని రుజువుపరచుకోగలను అని యోబు పలికినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ భక్తుని పలుకు మనకి ఈ మాటలో అర్థమవుతుంది. మనము ధర్మమును ఆచరించినట్టయితే ఏ కీడు సంభవింపదు అని. యోబు నిజంగానే కోల్పోయిన దాని అంతటికంటే ఇప్పుడు నాకు నష్టంగా అనిపించవచ్చు, ఇప్పుడు నాకు బాధగా ఉండొచ్చు, కానీ నాకు ఒక రోజు వస్తుంది. యోబు జ్ఞాని, సమయం గుర్తించాడు, ప్రభు సహాయం చేస్తాడని, మేలు జరుగుద్ది అని. ఖచ్చితంగా దేవుడు యోబు జీవితంలో మేలును జరిగించాడు. అతడు ఊహించిన దానికంటే కూడా రెట్టింపు మేలును చేసి, అతడు కోల్పోయిన దాని అంతటికంటే కూడా రెట్టింపు దీవెన కలుగు చేసి అతన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. అతని యొక్క సంపద విస్తరించింది. కారణం ఒకటే, ధర్మమును ఆజ్ఞను అనుసరించి జీవిస్తూ ఉన్నట్లయితే కీడు ఎంత మాత్రము సంభవింపదు. నిశ్చయంగా ఎప్పటికైనా ఆయన మనకు మేలు చేసి ఆ రుచిని చూపిస్తాడు. సంతానలేమి, అనారోగ్య పరిస్థితులు, శరీర బలహీనతలు, ఆత్మీయతలో ఒడిదుడుకులు, కుటుంబ పరిస్థితుల్లో అసమాధానము, బిడ్డల విషయంలో అసమాధానము, బంధువుల్లో అసమాధానము, సంఘాల్లో గలిబిలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించకపోవుట, ప్రార్థించకపోవుట, ప్రార్థనకు ఆటంకములు, దేవుని సేవ చేసే విషయంలో ఆటంకములు, వీటన్నిటినీ మన ఈ వాక్యం దగ్గర పెట్టి చూడాలి. ఇవి ఎందుకు వస్తున్నాయి? మనము ధర్మమును ఆచరిస్తున్నట్లయితే ధైర్యం, ఒకవేళ ధర్మమును ఆచరించకపోయినట్లయితే అధైర్యం. కీడు రావడానికి గల మూల కారణం అదే. కనుక మనము ధర్మమును ఆచరిస్తే సమయం ఉందనే సంగతి మనకు అర్థమవుతుంది. ధర్మమును ఆచరించకపోతే సమయము మనకు లేదు, మన జీవితంలో దేవుడు కార్యము చేయట్లేదు. కాబట్టి మనం దేవుని విడిచిపెట్టేద్దాం. వాక్యం సెలవిస్తుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని. మనం యథార్థముగా, ధర్మముగా, నీతిని అనుసరిస్తూ పవిత్రంగా, ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది. ఏమిటా ధైర్యం? ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన న్యాయం చేస్తాడు అన్న ధైర్యం మనకు కలుగుతుంది మనం ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నప్పుడు. ఎవరెన్ని కీడులు పనినా, ఎవరెన్ని పన్నాగాలు పనినా, ఎవరెన్ని చేయాలని ప్రయత్నం చేసినా ఏది ఎంత మాత్రము మనకు హాని చేయదు. చీకటి ప్రభావములు మా మీద చేస్తున్నారు అని అనుకున్నప్పటికీ వాటిలో ఇసుమంతైన ప్రభావం మన మీద పని చేయదు. ఒకవేళ దండు దిగి హాని చేద్దామని ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క బాణమైనను మనకు తగలదు. ఆయన చిత్తం మన క్షేమం, ఆయన చిత్తం మన దీవెన, వాటిలో నిలిచి ఉండాలనే ప్రభువు కోరుకుంటున్నారు. ఆయన ధర్మమును ఆచరించుట, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించుట. మనం ఆయన యొక్క ఉద్దేశాన్ని గ్రహించక ధర్మమును ఆజ్ఞను విడిచిపెట్టి మన స్వచిత్తంతో లోకములకు అడుగుపెట్టినట్లయితే మనం నష్టాలు చవి చూడవలసి వస్తుంది. కనుక అట్టి విధంగా మనము ధర్మమును ఆచరిద్దాం, దేవుని యొక్క కాపుదల్లో మనం నిలిచి ఉందాం, దేవుని కార్యాలు మన కనులతో చూద్దాం, మనం ఆయన కార్యాలను అనుభవిస్తాం.
ఆయన యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయకమానాడు. నిశ్చయంగా ఆయన ఏదో ఒక మేలు చేస్తూనే ఉంటాడు. అది ఆరోగ్యంగా నేడు మనం సజీవమై ఉన్నాము అంటే ఆయన యొక్క మేలే. ఈ దినమున వాక్యం మీకు సెలవిస్తూ ఉండగా, లేదా ఈ దినమున ఈ వాక్యాన్ని మీరు వింటూ ఉండగా, ఇది ఆయన చేసిన మేలే. ఆయుష్నిచ్చిన మేలు, ఆరోగ్యమునిచ్చిన మేలు, చూడడానికి వినడానికి ఆయన అనుగ్రహించినటువంటి ఆరోగ్యపు మేలు. ప్రతి కోణంలో ఆయన యథార్థవంతులుగా మేలు చేస్తూనే ఉంటాడు. కనుక అట్టి విధంగా మనం ధర్మమును ఆచరిస్తాం. ఆయన ధర్మశాస్త్రం ప్రక్కన పెట్టి మనం ఏమీ చేయలేం. ఆయనను ప్రక్కన పెట్టి మనం ఏది పొందుకోలేం. ఒకవేళ పొందుకున్నట్లుగా అనిపించినా అదంతా శూన్యమే. ఒకరోజు రెక్కలు కట్టుకొని పక్షి ఎగిరినట్లుగా అదంతా మనల్ని విడిచిపోతుంది. మనతో ఉండేది ఆయన మాత్రమే. మన ఆత్మను రక్షించి పరలోకాన్ని చేర్చగలిగిన వాడు ఆయన మాత్రమే. మనం ఆచరిస్తున్నటువంటి మార్గాలు, మనం ఆచరిస్తున్నటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలు, మనం వెళ్తున్నటువంటి మార్గాలు మొదట్లో సంతోషంగా అనిపించినా, మనకు లాభాన్ని చూపించినా అది గమ్యానికి చేర్చదు, నరకానికి చేరుస్తుంది. కనుక మనం ధర్మమును ఆచరిస్తాం. ఈ లోకంలో ధర్మమును ఆచరించకపోవటాన్ని బట్టి మాకు చాలా ఆశీర్వాదం ఉంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ధర్మమును ఆచరించకపోతే ఈ లోకంలో మీకు సంతోషంగా ఉండుండొచ్చు, కానీ నరకంలో కాల్చబడతారన్న సంగతి వాస్తవం. మన చూపులు, తలంపులు, ఆలోచనలు, ప్రవర్తనలు, వస్త్రధారణ, మాట తీరు, ప్రతి కోణంలో మనం ధర్మమును ఆచరించవలసిన వారమై ఉన్నాం. ఒకరి గురించి మరొకరికి తప్పుగా మాట్లాడుటయు, లాభమును ఆశించి లేని మాటలు పలుకుటయు, లంచాలు తీసుకున్నటయు, వడ్డీ వ్యాపారాలు చేయటయు, తప్పుడు చూపులతో చూడుటయు, తప్పుడు యోచనలు ఆలోచించుటయు, వస్త్రధారణలో పరిశుద్ధత లేకపోవటయు, ఇవన్నీ ధర్మమును ప్రక్కన పెట్టి చేసేటువంటి క్రియలు. వీటికి వచ్చేటువంటి సమాధానము, జీతం ఏదనగా నిత్య అగ్ని. కనుక ప్రభు మనల్ని ధర్మములో నిలిచి ఆజ్ఞను అనుసరించి జీవించండి అని చెప్తూ ఉండగా మనం అట్టి విధంగా తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు నిశ్చయంగా జీవితాల్లో మేలులు కలుగు చేస్తాడు. 1 కాదు 2 కాదు, ఊహకు మించినటువంటి ఎన్నో అద్భుతములు, మేలులను కలుగు చేసి ఆయన సన్నిధిలో మనను సాక్షులుగా నిలబెడతాడు. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ధర్మమును ఆచరించే వారికి, ఆజ్ఞానుసారంగా జీవిస్తున్న వారికి కీడేది సంభవింపదని, మేలు కలుగుటకు సమస్య సమకూడి నేను జరిగిస్తున్నానని, సమయం వస్తుందని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారి హృదయంలో ధైర్యం పుట్టించండి, ఆసక్తిని పుట్టించండి. ఇకను వారు నీ మీద ఆధారపడటకు, నీ ఆజ్ఞానుసారంగా జీవించటకు సహాయం అనుగ్రహించండి. కీడు కలుగక మేలు కలుగునట్లుగా మీరు దీవించి ఆశీర్వదించి, ఇంకా వారి ప్రతి అవసరం అక్కరిని మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని ఇక్కడ టీవీ ఛానల్ వారిని కూడా దీవించండి. ఇక నీ టీవీ పరిచయం ద్వారా ఈ పరిచయం మీరు నడిపిస్తూ ఉండగా ఈ పరిచయం కూడా కుడిలో మీకు విస్తరింపచేయమని, ఈ పని కొరకు మీరు నేర్చుకున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని, నీ మహిమార్థమై ఈ పరిచయాలు ఇంకను దేదీప్యమానంగా ప్రజ్వలింపచేయమని, ఈ రాకడ రాజ్యాన్ని మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని సుపరిశుద్ధామని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.